జైలు జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది అంటారు. అయితే ఓ సామాన్యుడికి మాత్రం ఓ మహా వ్యక్తిని పరిచయం చేసింది. అప్పుడు ఆ సామాన్యుడికి తెలుసో తెలీదో జైలులో తాను సేవలు చేసింది కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి కని. అయితే జైల్లో సేవలు చేయించుకున్న అప్పటి ఓ సామాన్య రాజకీయ నాయకుడు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయనను మర్చిపోలేదు. ఇటీవల తన జైలు జీవితం గుర్తు చేసుకుంటూ చర్లపల్లి జైలులో తనకు సేవలు చేసిన తరి నాగయ్య గురించి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకీ ఈ తరి నాగయ్య ఎవరు, ఆయన అంతరంగం ఏంటి? బిగ్ టీవీ కండక్ట్ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తరి నాగయ్య అంతరంగాన్ని ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు బిగ్ టీవీ. మీకు ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను. ఆ వ్యక్తి ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అయిన వ్యక్తి. ఆ వ్యక్తి ముఖ్యమంత్రిని కూడా కలిసిన తర్వాతనే నెట్టింట్లో తన ఫోటోతో ఎక్కువ వైరల్ కూడా చేసిన పరిస్థితి. ఆ వ్యక్తి ముఖ్యమంత్రిని ఎందుకు కలిశాడు, ముఖ్యమంత్రి ఆ వ్యక్తికి ఎలా పరిచయం? తరి నాగయ్య, నల్గొండ జిల్లాకు చెందిన తరి నాగయ్య ప్రస్తుతం మనతో ఉన్నాడు. చర్లపల్లి జైల్లో ఈ మధ్యనే జీవిత ఖైదు అనుభవించి బయటకు వచ్చిన పరిస్థితి. తదుపరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తరి నాగయ్యతో మనం మాట్లాడి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా పరిచయం, రేవంత్ రెడ్డితో ఎన్నిసార్లు మాట్లాడాడు, రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిధ్యం ఏందనేది నాగయ్యతోనే మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు నాగయ్య సార్. పూర్తి పేరు నాగయ్య? తరి నాగయ్య సార్. నా నల్గొండ డిస్టిక్ నిడమనూరు మండలం గుంటికిగూడెం సార్. చర్లపల్లి జైలుకి అంటే ఒక శిక్ష పడితేనేగా ఖైదీగా వెళ్తారు. అంటే ఏ శిక్ష పడింది, ఎందుకని జైలుకి వెళ్ళాలి సార్? అది అన్ఎక్స్పెక్టెడ్గా మా కొడుకు చనిపోవడం జరిగింది సార్. మా కొడుకు చనిపోయిన కేసులో నేను 2009లో చర్లపల్లి జైలుకి వెళ్ళడం జరిగింది. ఆ జైల్లో నేను తోట పని చేస్తూ ఉండేది సార్. నాకు 2015లో సార్ లోపల మన సీఎం గారు లోపలికి జైలుకి వచ్చిన పరిచయం సార్ నాకు. ఇక మా సార్లు జైలు అధికారులు ఆడ సార్ కాడ పని చేయడానికి నియమించారు సార్ నన్ను. ఇంకా సార్ కాడ పని చేస్తూ సార్ కాడ ఉన్నా సార్. సారు నాకు అట్లా పరిచయం సార్. అంటే మామూలుగా అప్పుడు ఆ కేసు సందర్భంలో రేవంత్ రెడ్డి వచ్చాడు అప్పుడు జైలుకి. అవును సార్. అంటే రేవంత్ రెడ్డికి తరి నాగయ్య నీకు ఎట్లా అటాచ్మెంట్ జరిగింది? అటాచ్మెంట్ అంటే సార్, అంటే మన రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా కానీ ఒకటి ఫ్రీ కేటగిరీ అని ఇస్తారు సార్. ఎవరు స్పెషల్ కేటగిరీ ఇస్తారు. ఏ వ్యక్తి వచ్చినా కానీ ఒక రాజకీయ నాయకులు వస్తే స్పెషల్ కేటగిరీ అని ఒక రూమ్ ఇస్తారు సార్. వాళ్ళు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని వస్తే ఒక రూమ్ ఇస్తారు సార్. యాక్చువల్గా సార్ గారికి ఇట్లా అట్నే ఒక రూమ్ ఇచ్చారు సార్. ఆ రూమ్ క్లీన్ చేసేందుకు, సార్ బట్టలు వాష్ చేసేందుకు, అన్నం వండి పెడితేందుకు నన్ను నియమించారు సార్ జైలు అధికారులు. ఇక నేను ఉన్న నెల రోజులు సార్ కాడ పనిచేయడం జరిగింది సార్. అట్లా నాకు మన సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ పరిచయం సార్. జైలు నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని కలవాలని అనిపించిందా, లేకుంటే రేవంత్ రెడ్డి గారే జైల్లో ఉన్నప్పుడు విడుదలైన తర్వాత వచ్చి కలవమని చెప్పారా? నువ్వు ఇప్పుడు రిలీజ్ అయినా కానీ 90కి రా నాగయ్య, నీకు ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి సారు ముఖ్యమంత్రి కాకముందే చెప్పిండు సార్ నాకు. అప్పుడు సార్ ఆ మాట ఇచ్చిండు. మొన్న పోయిన సార్ కొత్త సంవత్సరం సార్ని కలిసిన సార్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పిన, ఉద్యోగం ఇస్తాడు. అంటే చాలా విషయాలు రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే తరి నాగయ్య నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నా, భవిష్యత్తును ఎట్లా నిర్మించుకోవాలి, ఒక కసి అనేది అంటే రాజకీయంలో ఏం నేర్చుకోవాలనేది కూడా నేను నుంచే నేర్చుకున్నాడు. అంటే రేవంత్ రెడ్డి నీకు మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? ఎలాంటి సంభాషణ అంటే సార్, ఇది ఇప్పుడు మన తెలంగాణ రాకముందు ఎంతో మహానుభావులు 1983 కానించి టీఎన్జే గారు కానీ, మన ఎన్టీ రామారావు కానీ, మన రోషయ్య గారు కానీ, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, మొన్న కొనిచెట్టి రోషయ్య దాకా అందరూ మన రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చేసి పదవి విరామం చేసిన వాళ్ళే సార్. మనకు వచ్చేసి 1947 స్వతంత్రం రాకముందు మన గాంధీజీ గారు 2 సంవత్సరాల 5 రోజులు జైలు జీవితం అనుభవించింది బ్రిటిష్ పరిపాలనప్పుడు. అతన్ని మనం క్రిమినల్ అనలేగా సార్, పూజిస్తున్నాం ఎందుకు? ఇప్పుడు గాంధీజీ గారు ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటే ఏ వ్యక్తి మీదనైనా క్రిమినల్, సిఆర్పిసి అని అంటే ఇక నువ్వు క్రిమినల్ అన్నట్టే. నువ్వు ఒకటి 420లో 120లో ఏ దాంట్లోనైనా మన ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ బుక్ అయితే క్రిమినలే కాదు, సిఆర్పి సెక్షన్. ఆ సెక్షన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా క్రిమినలే కదా సార్. మరి అలాంటి వ్యక్తిని మనం గాంధీజీకి ఎందుకు పూజలు చేస్తున్నాం సార్? అక్టోబర్ 2కు గాంధీజీ ఎందుకు? మన గాంధీజీకి మనకు స్వతంత్రం తెచ్చిన మహానుభావుడు అని చెప్పేసి మన అందరం నివాళులు అర్పిస్తున్నాం. అంత మాత్రాన స్వాతంత్ర ఉద్యమం ఇవి వేరు కదా, రెండు వేరు అంటే క్రిమినల్ కాలే కదా సార్. మరి క్రిమినల్ ఇప్పుడు సోషల్ మీడియాలో పోరమూకులు చాలా మాటలు మాట్లాడుతారు. ఇప్పుడు అట్లా మరి గాంధీజీ క్రిమినల్ ఎట్లయితాడు? కాడు కదా. అంటే మనం ఏది మన ఆలోచన ప్రకారం ఏ వ్యక్తిని ఎలా అర్థం చేసుకుంటే అలాగనే అవుతుంది. ఇప్పుడు సీతమ్మ వారి బదులు అయ్యగారి బదులు శ్రీరాముల బదులు సీతమ్మ వారి మెడలో అయ్యగారు వేస్తున్న పుస్తెళ్తాడు శ్రీరాముని రోజు. సీతమ్మ వారికి భర్త కాలేడుగా సార్.
అవుతాడా సార్? కాడు. అట్లా ఏదైనా కానీ ఒక రాజకీయ కోణంలో చూస్తే గత ప్రభుత్వం చాలా తప్పిదాలు చేసుకుంటూ పోయింది సార్. అంటే తప్పిదాలంటే ప్రతి ఒక్క హామీ ఆడిచ్చినా కానీ అలా 1% 100లో నీకు ఒక 30% చేసి 70% చేయలే. ఎంతమంది ఖైదీలు ఉంటారు చెర్లపల్లిలో? చెర్లపల్లి జైల్లో సార్ నేను 2009 కానించి నేను 2000 మొన్నటి దాకా సార్ అప్పుడు మేము ఉన్నప్పుడు 1200 మంది 1100 మంది. ఇప్పుడు క్రైమ్ తగ్గింది సార్. వాళ్ళంతా జీవిత ఖైదీలా నార్మల్గా? అంటే ఇప్పుడు జీవిత ఖైదీలు కుట్టారు కానీ ఎవరు కావాలని చేసి జైల్లోకి వచ్చేటోళ్ళు లేరు సార్, చాలా తక్కువ. అంటే పల్లెటూళ్ళల్లో ఇంతేదో మందు తాగి భార్య భర్తలు లొల్లి పెట్టుకొని అన్ఎక్స్పెక్టెడ్ భార్య పోయి చనిపోవటం, అత్తగారు నా బిడ్డ ఇట్లా చనిపోవటం నువ్వే కారణం అని చెప్పి భర్త మీద అల్లుడి మీద అంటే వాళ్ళకి అవగాహన లేక కేసు పెట్టడం, అతని ఫ్యామిలీని ఆగం చేస్తున్నాం అని చెప్పి కూడా కొంతమంది ఆలోచించకపోవడం, అలాంటి సంఘటనలు ఎక్కువ కేసులు అవుతున్నాయి సార్. అంతేగాని ఎవడు కావాలని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా చేసి మర్డర్లు చేసి జైలుకు పోయి జైలు ఆరంభించాలి ఎవరు కోరుకోరు సార్. అది ఎవరు కోరుకునే ప్లేస్ కాదు అది. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కొన్ని సందర్భాలు ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అందరినీ జైలు నుంచి విడుదల చేస్తా జైల్లోనే గుడ్లు పెట్టాలి అన్నాడు సార్. అది మీతో రేవంత్ రెడ్డి కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించింది విషయాలు. అంటే అది సార్ వచ్చేసి 2011 అన్నాడు సార్. కరీంనగర్ డిస్టిక్లో ఒక చిన్న పల్లెటూరు కాడ మీటింగ్ సభలో అన్నాడు, మన తెలంగాణ వస్తే జైళ్ళల్లో ఏ ఒక్క ఖైదీ కనపడేది లేదు, నాకు 5 సంవత్సరాల జీవో ఇస్తా, బల్లు గుడ్లు పెట్టాలి మా జైళ్ళల్లో అని చెప్పేసి కూడా సార్ వాగ్దానం చేసి నా స్టేట్మెంట్ కూడా నా తాను ఉంది సార్, ఇప్పటికి ఉంది. అది జరిగిందా మరి? అది జరగలేదు సార్. అది 7కు 14 పెట్టి ఖైదీలను ఇంకా డబల్ చేయించింది. 14 ఏళ్ళు ఎందుకు పెంచాడు అంటే సార్ మనకు మొన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న జీవిత ఖైదీలను విడుదల చేశారు. అట్లా చేయలే, 7 సంవత్సరాలు చేసి సుప్రీంకోర్టు నీకేం చెప్పలే నువ్వు 14 ఏళ్ళు చేయమని. ఏ కోర్టు హైకోర్టు చెప్పలే. హైకోర్టు కూడా స్వానుకూలంగానే సంధి ఖైదీలతో నీకెందుకు వాళ్ళకి క్షమాభిక్ష పెట్టని చెప్పి హైకోర్టు గారు కూడా అక్షంతలు వేయడం జరిగింది. కానీ మూర్ఖులకు ఎంత చెప్తే ఏం అర్థం కాదు కదా సార్. అట్లా అంతేందుకు సార్, చిన్న ఇది కరీంనగర్ డిస్టిక్లో ఒక లక్ష్మీపురం గ్రామం సార్, పల్లెటూరు, చిన్న కష్టం చేసుకొని బతికే ఊరు అది. ఇప్పుడు నువ్వు నాకు 1 లక్ష రూపాయలు ఇస్తానంటే ఆశ కాదు, అరే నేను 1 లక్ష రూపాయలు ఇస్తానంట సార్ అని చెప్పేసి ఈ బట్టలు దించేసుకొని కొత్త బట్టలు కొనిస్తానే అని ఆశ ఉంటుంది మనిషికి. అలాంటి టైంలో వాళ్ళు కూలి చేసుకొని బతికే చిన్న గుడిసెలు వేసుకొని బతికితే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానే వరకు ఉన్న ఇల్లు ఊళ్ళో కొట్టుకురాలు. ఇప్పుడు నువ్వు ఉన్నావు సార్, నాగే నువ్వు ఇన్ని ఏళ్ళు జైలు చేసినావు, నీకు ఒక సాయం చేస్తానంటే నేనేం చేస్తా, ఏమో ఎట్లా పటేలు ఇస్తానని చెప్పేసి ఇది ఉన్నదాన్ని తీసి పక్క పారేస్తా. అప్పుడు అలాంటి సంఘటనలు ఎన్నో చేసుకుంటా మీరు ఏం చేస్తాం సార్. అది ఇన్ని దౌర్భాగ్యమైన పనులే సార్. ఏమంటారు జైల్లో ఉన్న ఖైదీలంతా? జైల్లో ఉన్న ఖైదీలంతా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం మంచిదే సార్, కాకపోతే లో బడ్జెట్ ఉంది. బడ్జెట్ కూడా ఈ రాజకీయ కోణంలో ఆలోచిస్తే దాదాపు ఒక 74 లక్షల దాకా అప్పే పెట్టిండు. ఫార్మాలిటీస్ అంటే మొన్న కేంద్రం విడుదల చేసిన నిధుల ప్రకారం నేను చూసిన సార్ అది పేపరు, 74,00,000 కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిపోయారు అని. అంటే దానికి ఇంటూ కొట్టుకుంటూ వస్తే మనకు సంవత్సరానికి వచ్చేసి ఒక 70 కోట్ల దాకా 70,000 కోట్ల దాకా నువ్వు మిత్తే కట్టాలి. అసలు ఇంకా అక్కడనే ఉండిపోతా, అసలు అక్కడనే అయిపోద్ది. 7.5 లక్షల కోట్లు అప్పు చేసిండు. 7.5 లక్షల కోట్లు అప్పు చేస్తే నువ్వు సంవత్సరానికి 70 కోట్ల దాకా 70,000 కోట్ల దాకా మిత్తే కట్టాలి. అసలుతంగా దేవుడేరు. ఇక అవన్నీ అట్లా పెట్టుకుని ఎప్పుడు ప్రస్తావించలేదా? రాష్ట్రం రాకముందు కొట్లాడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు తరినాగానే ఖైదీలందరినీ ఏకం చేసి మీకు వచ్చే కూలి డబ్బులతో 25 రూపాయలు పెట్టి ఫోన్ కాల్ చేసేవాడు, వాళ్ళందరికీ చేసి ఖచ్చితంగా కేసీఆర్ గెలవాలని చెప్పి చేసినాం సార్. అది రేవంత్ రెడ్డితో ఈ ముచ్చట్లు నచ్చినాయా మీరు మాట్లాడుకుంటప్పుడు? వచ్చినాయి సార్. సార్ గారు కూడా గుర్తు చేయడం 2015 రేవంత్ రెడ్డి గారికి సార్ అది సార్ అడగడం జరిగింది, మేము చెప్పడం జరిగింది. ఏమని అడిగినారంటే మాకు ఖైదీ నేనే అడిగిన సార్, ఎందుకంటే మాకు కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం వస్తే బల్లులు గుడ్లు పెట్టాలి, ఖైదీలందరినీ విడుదల చేస్తానని చెప్పడం జరిగింది సార్. అది చెప్పి మా కుటుంబ సభ్యులకు మా చుట్టపక్కలకు అందరికీ మనకు తెలంగాణ వస్తే వాళ్ళందరితో ఫోన్ చేయించిన మన అందరికీ అంటే ఇప్పుడు నేను న్యూస్ చేయించిన ఆయన చేయించిన ఇప్పుడు ఉన్న 2,1200 మందిని చేపేయడం జరిగింది సార్. మనకు తెలంగాణ వస్తే అందరితో మాట్లాడి చెప్పినా అందరికి ఇక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాక అందరూ టీవీలలో చూస్తారు, పేపర్లలో చూస్తారు. ఇక అందరం కలిసేసి మనకు తెలంగాణ వస్తే ఇంత ఎదుగుతాం, మనం బయటికి వెళ్తాం, మనం ఏదో అనుకోని కేసులలో వచ్చిన వాళ్ళమే తప్ప మనం క్రిమినల్స్ కాదు, మన ఇల్లు ఆగమైంది, పిల్లలు ఆగమైపోయారు, అన్ఎక్స్పెక్టెడ్ ఏదో జరిగిన కేసులలో అని చెప్పేసి మేము చాలా లోపల కూడా బాధపడుతూ మాకు జైలు అధికారులు కూడా చాలా మంచిగా చూసుకుంటారు సార్. ప్రిజనర్స్ని జైలు డిపార్ట్మెంట్ వారు నెంబర్ 1 చూసుకుంటారు, ఏ చిన్న సమస్య రాకుండా చూసుకుంటారు. ఫ్యామిలీస్ వచ్చిన కలిపేయటం కానీ, వాళ్ళకి ఏదైనా లోన్స్ ఇవ్వటం కానీ, పిల్లల చదివించడం కానీ మంచి పర్ఫెక్ట్గా చూస్తారు సార్ జైలు శాఖ వాళ్ళు. అయితే వాళ్ళ చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మా ఆటో వాళ్ళ పొట్ట మీద కొట్టిండని చెప్పేసి ఒక సందర్భంగా ఒక వ్యక్తి అన్నాడు. నేను ఎంపటే చెప్పిన, అన్న ఏ ఊరేమ్మా అంటే ఇట్లా లోకల్ అన్న ఇట్లా చదువుతున్నా నాకు ఇబ్బంది అయిందంటే, వేరే ఊరు నుంచి మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఒక 15 మంది ఆటోలు వచ్చారు సార్. వాళ్ళు ఆటోకు సంబంధించిన వాళ్ళు
యాడికి పోతురమ్మా అక్క అంటే భద్రాచలం పోతున్నాం అయ్యా అంటే ఆటో మీదేనంటే మాదే అయ్యాను అంటే మరి మీకు ఫ్రీ టికెటే అంటే ఫ్రీ టికెటే కొడక ఇక్కడ నుంచి ఛార్జ్ ఎంత అవుతుంది మనిషికి 905 కొడక అన్నాడు అంటే 10 ఎమ్ములు 8000 5 ఎమ్ములు 44 12,000 గవర్నమెంట్ సొమ్ము ఇస్తుంది కదా ఎంపటే అడిగిన వాళ్ళిద్దరిని ఇట్రారన్నా మీరు ఇద్దరు ఇట్రారని అన్న మీకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ 12,000 గవర్నమెంటే కదన్న మీకు భరించేది ఇప్పుడు ఇవే ఇస్తలేవు గవర్నమెంట్ సొమ్ము నీ జేబులోకి వెళ్ళి పెట్టేది గవర్నమెంట్ భరాయిస్తున్నప్పుడు నీకు ప్రభుత్వం ఏడ నష్టం వాటిల్లిందన్న అని చెప్పిన అవును అవునన్న కరెక్టే అన్న అన్నాడు అంటే అట్లా అర్థమయ్యే విధంగా చెప్పే వ్యక్తి లేడాలో ఇక రాజకీయంగా ఏమైనా మాట్లాడుకునేదా ఇక రాజకీయంగా అంటే ఈ చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి సార్ రాజకీయవన్నంగా ఇక అవన్నీ విమర్శలు చేసుకోవడం గొప్పగా సార్ ప్రజలు ఎన్నుకురు కాబట్టి కుటుంబ పాలన అవి ఇవి అని కూడా మాట్లాడేమన్నాడు మరి ఇక కుటుంబ పాలన అంటే వర్సెస్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉండు వీళ్ళంతా ఒక ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు రావణాసురుడు ఒక రూపు ఉంటే ఎవడైనా సార్ రాముడే గెలిచిన కానీ రావణాసురుడు అయితే కాదుగా ఏదైనా ధర్మమే గెలుస్తుంది సార్ ఎక్కడనైనా ధర్మంగా నిజాయితీగా ప్రజలు మనల్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళకు మనకు ఉన్న దాంట్లో వాళ్ళకు సేవ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే ఎన్నుకుంటారు మనం అడగాల్సిన అవసరం లేదు 2007లో అంటే ఎట్లా మీ కుటుంబ గొడవ జరిగేటప్పుడు మా మిస్సెస్ గారు మా బాబు నెత్తుగా అడ్డం వరకు వచ్చింది సార్ మీ ఆవిడ అనుకోకుండా బై మిస్టేక్ తగిలి చనిపోవడం జరిగింది అంటే కర్ర పట్టి కొట్టినా అప్పుడు ఇక పల్లెటూళ్ళలో ఏముంటాయి సార్ తడకలకు వేసుకునే కర్రలు ఏముంటాయి అంటే కొట్టినా కానీ బై మిస్టేక్ మా బాబాయ్ అటు తలిగే దెబ్బ ఇటు తలిగి పక్క తగిలి బాబుకు తల మీద తగిలిందా ఇక్కడ తగిలి చనిపోయింది సార్ స్పాట్లోనే ఇక నేనే నా తప్పే సార్ అది ఎందుకంటే చెప్పిన పోలీసులకు ఆ విషయం నేను చెప్పిన సార్ మనం పాపం చేసినప్పుడు తప్పేంది సార్ మనం తప్పు చేసిన మాట వస్తాం కాబట్టి అది యథార్థంగా ఏమన్నది ఏడ్చింది ఇట్లా మన కడిపే భయ అని చెప్పేసి నేను నా భార్య అసలు నేను చనిపోవాలని నిర్ణయించుకున్నా సార్ అసలు యాక్చువల్గా 2 years తర్వాత ఎందుకు ఈ బాధ నా కొడుకు భయ ఉన్న ఒక కొడుకు భయ నేనుండి ఎవరికి ఉద్ధరిస్తానే ఆలోచన వచ్చింది కానీ మళ్ళీ నేను చనిపోతే నాకు ఒక బిడ్డ ఉండే నా బిడ్డ పరిస్థితి ఏంది అనే ఆలోచనతోటి బతకవలసి వచ్చింది సార్ ఏమైనా చాలా సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసిన రేవంత్ రెడ్డి గారిని నేను మొన్ననే ఒక 10 రోజులు అవుతుంది సార్ కలిసిన ఎన్ని సంవత్సరాల తర్వాత 7 ఏళ్ళు అవుతుంది సార్ 7 ఏళ్ళు అయింది సార్ సార్ నాకు మాట ఇచ్చి వచ్చింది సార్ నువ్వు ఎప్పుడు రిలీజ్ అయినా నా ఇంటికి రా నాగా ఎప్పుడైనా ఫోన్లు చేసే ఫోన్ గీన్లు ఏం చేయలేదు ఫోన్లు కానీ లెటర్లు కానీ ఏం రాయలే నాకు ఒక్కటే పడ సార్ మాట ఇచ్చిపోయిండు నేను ముఖ్యమంత్రి గారు అవుతారా అని చెప్పేసి కూడా సార్ ఆ రోజునే చెప్పిన నేను రేవంత్ రెడ్డి ఎందుకంటే ఒక మానీయుడు సార్ ఆయన అంటే అలా చెప్పినావు అలా అంటే ఇక అది మనం చేసే పని విధానం వల్ల మాట్లాడే విధానం వల్ల కూడా ఉంటుంది సార్ అది సారు ఏంటంటే సార్ కాడ ఉన్నది ఏంటంటే ఎవరు పోయినా దగ్గర తీసుకునే భావన ఉంటుంది ఈయన చిన్న ఈయన పెద్ద అనే భావన ఉండదు ఏ వ్యక్తి పోయినా తన కోసం పోయిందంటే 100% కలిసి ఆ సమస్యని తెలుసుకొని నేనున్నా అని ఒక అభయం ఇస్తాడు ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఉద్యోగం ఇస్తాడు సార్ ఉద్యోగం ఇస్తాడు సార్ ఈ పండుగలు ఇంకా కలుస్తా మళ్ళీ సార్ని కలుస్తా ఉద్యోగం కూడా ఇస్తాను మాట కట్టి ఇచ్చిండు సార్ ఇస్తాడు ప్రత్యేకంగా నీ గురించి చెప్పిన తర్వాత నీకు ఏమనిపించింది నాకేమరికి ఇచ్చిందని న్యాయం చేస్తాడు సార్ అది ఒకటే కేవలం తరినాగయ్య అనే ఇట్లా నాకు సేవలు చేసిండు నాకు వంట చేసిండు అని స్పెషల్ కేటగిరీ కింద చెప్పిండు కదా ఆ ఇంటర్వ్యూలో చెప్పిండు సార్ చెప్పడం జరిగింది సార్ చెప్పడం కూడా జరిగింది ఇక నేను కూడా చాలా సంతోషపడ్డా నా గురించి ఈ రోజులల్లో ఇప్పుడు ఎక్కడికైనా మనం ఒక 10 రోజులు ఎక్కడికైనా ఒక కలిసిపోతేనే గుర్తుపెట్టుకుని రోజులు ఇవి అలాంటి వ్యక్తి గుర్తుపెట్టుకుని నన్ను పిలిపించుకోవడం కలవడం అనేది చాలా హర్షదగ్గ విషయం సార్ మా ప్రజలు కూడా మా ఊరు మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఒక ముఖ్యమంత్రి గారు అంత హోదాలో ఉండి కూడా ఒక సామాన్యుడిని ఇది చేసి పిలిపించుకొని మాట్లాడడం కూడా చాలా గొప్పదగ్గ విజయం మన టీఎన్జే గారిని అప్పుడు అంటే మన తొలి ముఖ్యమంత్రి టీఎన్జే ఎన్టీ రామారావు కంటే ముందు టీఎన్జే సారే ముఖ్యమంత్రి ఆయన 3 సంవత్సరాలు చేసి వదిలిపెట్టిండు ఖైదీలని 3 సంవత్సరాలు చేసి వదిలిపెట్టిండు అడిగినా మన ముఖ్యమంత్రి గారికి చెప్పినావా ఖైదీల బాధలన్నీ మేమేం తెలియదు సార్ కళ్ళారా చూసింది కదా సార్ లోపల ఏ విధంగా ఉంటుంది అనేది మళ్ళీ కూడా కలిసిన సందర్భంలో ఇక నేను ఏం మాట్లాడలేదు సార్ ఒక 10 నిమిషాలు మళ్ళీ కలిసిన సందర్భంలో చెప్తావా ఇక మళ్ళీ కలిస్తే చెప్తా కానీ సార్ మొన్న ఇక ఏదో 10 నిమిషాలు అవకాశం ఇచ్చారు సార్ ఆశీర్వాదం తీసుకొని కొత్త సంవత్సరం అని చెప్పి వెళ్ళిపోయింది సంభాషణ జరిగిందా మాట్లాడుకోవడం బాగున్నావా నాగయ్య బాగున్నావు నాగయ్య అన్నాడు నీకు ఉద్యోగం ఇస్తా మళ్ళీ రా నాగయ్య అన్నాడు మాట ఇచ్చిండు పోయినా నా ఫ్యామిలీ కూడా చాలా సంతోషపడ్డారు సార్ మీ ఫ్యామిలీని తీసుకొచ్చి కల్పించినా లేదు సార్ సారు ఉద్యోగం ఇస్తే తీసుకొచ్చి కల్పించి అందరం తల్లి ముగ్గురం కాలు ముక్కిపోతాం సార్ మనం కూలి చేసుకొని ఉండేటోళ్ళం మంచిగా ఏదైనా చిన్న చిన్న వంటలు చేసేటోళ్ళం వల్ల అయితే మనకు సార్ వచ్చినప్పుడు ఏంటంటే మన జైలు అధికారులు నాగ అయితే మంచిగా చేస్తాడు నాగయ్యని నియమించండి అంటే సార్ సూచనల మేరకు మన అప్పుడు చేసి నన్ను చెప్పారు సార్ కాడికి బట్టలు ఉతకటం అన్నం వండి పెట్టడం జైలు నుంచి వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది నీకు అంటే ఇక ఒక ప్రపంచం తల్లి కడుపు నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందో ఇక ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు నేను వచ్చేసి 4 నెలలు 5 months అవుతుంది మంచి జీవితం ఉన్నాం ఇక మానవ జన్మ సార్ ఇప్పుడే 15 ఏళ్ళు అందులోనే చేసిన నా భార్య బిడ్డలను వదిలిపోయినా సార్ వదిలిపెట్టి 15 ఏళ్ళు కలిపి నా కడుపు పోయింది నేను ఇట్లా అనవసరంగా చెనికి ఆవేశం నా కన్న కొడుకు పోగొట్టుకున్నా 15 ఏళ్ళు నా భార్య పిల్లలు దూరం అయిపోయినా తోబుట్టులో దూరం అయిపోయినా అని చెప్పేసి చాలా ఎంత బాధపడనో ఇక అది నాకు తెలుసు సార్ అది ఓకే థ్యాంక్ యూ నాగయ్య ఓకే సార్ బిగ్ టీవీకి వచ్చి నాగయ్య తన గతానుభవాలన్నీ కూడా చెప్పాడు జైల్లో
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఒక కేసులో జైల్లో ఉన్న సందర్భంలో కలవడం, కలిసిన తర్వాత వంట చేయడం, వ్యక్తిగత పనులు చేయడం కూడా వ్యక్తిగత అనుభవాలు వాటికి సంబంధించి కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రత్యక్షంగా తరినాగయ్య గురించే ఎక్కువ చెప్పిన పరిస్థితి. అంటే క్షణికావేశంలో జరిగిన ఒక హత్య 15 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని గడపడం అనేది తనకు తాను పశ్చాత్తాపం చెందినట్టుగా చెప్తున్నాడు. అంటే జైల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా దాదాపుగా 70-80% మంది కూడా క్షణికావేశంలో నేరాలు చేసి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా కొంత శిక్షల పరంగా కూడా ప్రభుత్వం కనికరం చూపాలి. ఎవరైతే వ్యక్తిగతంగా వాళ్ళు కూడా అంటే మంచి జీవితం గడపాలనుకొని మారిన వాళ్ళని కూడా బయట కుదలాలని చెప్పి కూడా తరినాగా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. కీప్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ బిగ్ టీవీ.